ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కు గడువు తక్కువే ఉన్నా కార్యకర్తల కృషితో విస్తృత ప్రచారం చేశామన్నారు బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి. 3 జిల్లాల్లోని ప్రతి గ్రాడ్యుయేట్ ను కలిశామని తెలిపారు. అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే పట్టభద్రులకు ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. తనను గెలిపిస్తే పట్టభద్రుల తరపున ప్రశ్నించే గొంతుకను అవుతానని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు రేస్లోనే లేదని, బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందన్న గుజ్జల ప్రేమేందర్ రెడ్డితో సత్యం ఫేస్ టు ఫేస్. జనరల్ ఎలక్షన్స్కి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించిన ఎన్నికలకు పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. మీకు కనీసం ఓటర్ల దగ్గరికి వెళ్ళి కలిసే సమయం ఉందా? ఈసారి ఇది ఉప ఎన్నిక వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా అందరి దృష్టి కూడా 13 వరకు పార్లమెంట్ ఎన్నికలపైనే ఉంది. కాబట్టి ఈ సమయం చాలా కష్టంగా ఉంది. 34 అసెంబ్లీ సెగ్మెంట్స్, 5 పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. 286 మండలాలు, డివిజన్స్ కలిపి ఉన్నాయి. ఇంత పెద్ద ఏరియా, ఈ ఏరియాలో ఈ తక్కువ సమయంలో తిరగడం అనేది చాలా కష్టంగా ఉన్నది. అయితే నేను భారతీయ జనతా పార్టీకి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఆ కార్యకర్తల యొక్క సహాయంతో ఇవాళ ఓటర్లను పూర్తిగా కలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎమ్మెల్సీగా గెలిస్తే ఏం చేస్తాడు? ఎందుకు ఓటు వేయాలి ప్రేమేందర్ రెడ్డికి? ప్రేమేందర్ రెడ్డి తప్పక ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే పట్టభద్రుల యొక్క గొంతునవుతాను. మండల్లో అధికార పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళు ఏది మాట్లాడలేరు, గుంపులో గోవింద అయిపోతారు. ఎందుకంటే అధికార పార్టీ యొక్క మరి ముఖ్యమంత్రి కానీ మిగతా వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం మాట్లాడే పరిస్థితి ఉండదు. ఇంకో పార్టీకి అయితే గెలిచే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను ఈ యొక్క పట్టభద్రుల వైపు నుంచి ఇప్పుడు నేను చెప్పిన అనేక సమస్యల విషయంలో ఇంకా మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అనేక మందికి వారి యొక్క సమస్యలు లేవనెత్తడంలో, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడంలో, వాటిని పరిష్కరించడంలో నేను ప్రధానంగా ముందుంటా. కాబట్టి పూర్తి స్థాయిలో పోరాడగలుగుతాను, ఈ సమస్యలకు పరిష్కారం చూపగలుగుతాను అనే ఉద్దేశంతోనే నాకు ఓటేయాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఏ పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుంది? మీతో పాటు పోటీ పడేది ఎవరు? ప్రారంభంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ మాకు పోటీ ఇస్తుంది కావచ్చు అని చెప్పి మేము భావించాం. కానీ రాను రాను పరిస్థితి చూస్తే పోటీ అనేదే కాదు, అత్యధికమైన వ్యక్తులు, అత్యధికమైన యొక్క పట్టభద్రులు, మరి ఉద్యోగులు, వాళ్ళందరూ కూడా ఈసారి నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో ఉన్న యొక్క మీకు తప్పక మేము అవకాశం కల్పిస్తాం. గతంలో ఎవరెవరికో అవకాశం ఇచ్చినాం, కానీ ఈసారి మీకు తప్పక అవకాశం ఇస్తామని చెప్తున్న తీరు చూస్తే ఈ యొక్క మరి ఎన్నిక ఇది వన్ సైడ్ ఎన్నికగా ఉంటుందా అనే ఒక ఇది కూడా అనిపిస్తున్నది. ఇద్దరు యువకులు, మీరేమో సీనియర్ నాయకులు, పెద్దల సభకు ఇద్దరు యువకులతో మీరు పోటీ పడుతున్నారు. యువకుల నుంచి మీకు ఎలాంటి డిమాండ్స్ వస్తాయి? పెద్దల సభకు వెళ్ళవలసిందే సీనియర్ నాయకులు. కాబట్టి ముఖ్యంగా నా యొక్క అనుభవాన్ని గత 43 సంవత్సరాల విద్యార్థి దశ నుంచి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి వరకు నేను అనేక సమస్యలు, అనేక మందితో కలవడం, 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేయడం, ఒకసారి ఎమ్మెల్సీ పోటీ చేయడం, ఈ అనుభవాన్ని తీసుకొని తప్పక ఈ అనుభవం నాకు ఉపయోగపడుతుంది పట్టభద్రుల యొక్క సమస్యలను పరిష్కరించడంలో. కాబట్టే వారందరూ కూడా ఈసారి నా అభ్యర్థిత్వాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో బీజేపీగా మీరు ఎలాంటి హామీ ఇవ్వగలుగుతారు? డిమాండ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద, ఓటర్లంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే అవకాశం ఉంది. ఎక్కువ అధికార పార్టీకి పాజిటివ్ ఉండదు. అసలు ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది? ఇది ఉప ఎన్నిక. దీనికి ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న యొక్క వ్యక్తి, ఆయన గెలిచిన వ్యక్తి రాజీనామా చేసి ఎమ్మెల్యే అయిండు. నువ్వు ఎమ్మెల్యే కావడానికైతే ఎమ్మెల్యే పోటీ చేయవలసి ఉంటుంది. ఇదెందుకు పోటీ చేశావు? మధ్యలో 3 సంవత్సరాలు కాగానే ఎందుకు వదిలేశావు? అంటే పట్టభద్రులు అంటే అంత చులకనా నీకు? నీ యొక్క రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం తప్పితే పట్టభద్రుల యొక్క ప్రయోజనాలు ఏమాత్రం ముఖ్యం కాదని చెప్పి నువ్వు ఇది చేశావు. కాబట్టి ఎన్నిక ఎందుకు వచ్చింది, ఎన్నిక ఎందుకు రాజీనామా చేసావు అనేది ప్రజల ముందు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది, పట్టభద్రుల ముందు చెప్పవలసిన అవసరం ఉంది. లేదంటే అసలు మీకు ఓటు అడిగే రైటే లేదు, మీకు కానీ మీ పార్టీకి కానీ. ప్రేమేందర్ రెడ్డికి రెండోసారి బై ఎలక్షన్ కూడా టికెట్ ఇచ్చింది అనేది ఒక రాజకీయాల్లో చర్చ సాగుతుంది. సానుభూతి వర్కౌట్ అవుతుందనే బీజేపీ ప్రేమేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చిందా? అంటే నేను ఒకటేందంటే గత ఎన్నికల్లో విస్తృతంగా పర్యటించాను, అనేక మంది ఓటర్స్ను కలుసుకున్నాను. అప్పుడున్న యొక్క రాజకీయ పరిస్థితుల్లో వారు నాకు మద్దతు తెలపలేని పరిస్థితులు ఉండొచ్చు. నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ కలిపి నేను ఎలిమినేట్ అయ్యే వరకు 45,000 ఓట్లు వచ్చినాయి. తప్పక వారందరి పట్ల నేను రుణపడి ఉన్నాను. కానీ ఇంకా గెలిచే అన్ని ఓట్లు ఆ రోజున రాలేదు.
కానీ ఈ రోజున ఉన్న యొక్క పరిస్థితి చూస్తే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితులలో 43 సంవత్సరాల నుంచి గెలిచినా ఓడినా ప్రజా జీవితంలో ఉంటూ నిరంతరం సమస్యల పరిష్కారంలో 317 జీవో విషయంలో బండి సంజయ్ గారితో దీక్ష చేసి మేము కూడా అరెస్ట్ అయ్యాం. మీతో పాటు చాలామంది టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. అంటే ఓ వర్గం అసంతృప్తిగా ఉంది ప్రేమేందర్ రెడ్డికి టికెట్ రావడం వల్లనే ఒక చర్చ మీ పార్టీలో ఉంది. అది ఎంతవరకు నిజము? మీ పార్టీ నుంచి పూర్తి సహకారం మీకు అందుతుందా? అసలు ప్రతి పార్టీలో అనేక మంది సీట్లు అడగడం అనేది సర్వసాధారణం. కానీ ఇవాళ ఇన్ని రోజుల తర్వాత నేను ఈ స్థానంలో పోటీ చేయడాన్ని మొత్తం యావత్తు యొక్క పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా నా బలగమే కార్యకర్తలు. ఇది నాకు ఎంతోమంది బంధువులు ఉన్నారు, ఎంతోమంది మిత్రులు ఉన్నారు. ఈ ప్రాంతంలో ఇది భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా బలహీనమైన యొక్క ప్రదేశం. కానీ ఈ ప్రాంతంలో ఒక వరంగల్ జిల్లా తప్పితే ఖమ్మం జిల్లాలో కానీ నల్గొండలో కానీ ఏనాడు భారతీయ జనతా పార్టీ గెలవలేదు. నా ప్రమేయం లేకుండా కూడా వాళ్ళు ఇంతటి ఎండ వేడిని కూడా ఇది భరించి ఇవాళ పనిచేస్తున్నారు. వారికి అందరికీ నిజంగా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. వారికి నేను రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియదు. ఫైనల్గా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులకు ప్రేమేందర్ రెడ్డి ఏం విజ్ఞప్తి చేస్తారు? వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ పట్టభద్రుల అందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నాను. 34 నియోజకవర్గాల పరిధిలో ఉన్న యొక్క ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికైన సభ్యుడు ఒక్కరూ లేరు. 5 పార్లమెంట్లో కూడా ఒక్కరూ లేరు. అయినప్పటికీ నరేంద్ర మోడీ గారు ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు. ఏ రోజు కూడా విచక్షణ చూపెట్లే. మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం, ఈ ప్రాంతం ముఖ్యం అనే ఒక ఉద్దేశంతో మన బీబీ నగర్ నుంచి భద్రాచలం వరకు ఇది విస్తరించి ఉన్నది. అటు నాగార్జున సాగర్ నుంచి ఇటు భూపాలపల్లి వరకు విస్తరించి ఉన్నది. మేధావులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, నరేంద్ర మోడీ వెంట దేశమంతా నడుస్తుంది, మరోసారి ప్రధానమంత్రి అవుతున్నారు. కాబట్టి మన వరంగల్, ఖమ్మం, నల్గొండలో ఉన్న యొక్క విద్యావంతులు, మేధావులు, పట్టభద్రులు ఒక్కసారి నన్ను గెలిపించడం ద్వారా నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు మీ వెంట మేము ఉన్నామనే సంకేతం ఇవ్వాలని చెప్పి నేను మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తున్నాను. ఈసారి తమకు అవకాశం కల్పిస్తారనే ధీమా ఆయన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో సత్యం, V6 న్యూస్, హైదరాబాద్.